సాక్షి మీడియా సంస్థపై పెద్ద వివాదం చెలరేగింది. తిరుమల లడ్డూ కల్తీ అంశాన్ని హెరిటేజ్ ప్రతిష్టకు భంగం కలిగించేలా ముడిపెట్టి వార్తలు ప్రచురించిందని ఆరోపణలు వచ్చాయి. ఆ వార్తలపై ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా దాఖలైనట్లు సమాచారం. ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ హెరిటేజ్ కు వ్యతిరేకంగా ప్రచురించిన, ప్రసారం చేసిన కథనాలను వెంటనే తొలగించాలని ఢిల్లీ హైకోర్టు సాక్షి మీడియా ఇతర సామాజిక మాధ్యమాలను ఆదేశించింది. తీతీదే నెయ్యి కుంభకోణంలో నిందితులుగా ఉన్న భోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను తమతో వ్యాపార భాగస్వామ్యం నిర్వహిస్తున్న ధోల్పూర్ లోని భోలేబాబా మిల్క్ ఫుడ్ సంస్థను రెండూ ఒక్కటిగా కుట్రపూరితంగా ప్రచారం చేస్తూ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న సాక్షి మీడియా సంస్థలు దాని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ హెరిటేజ్ సంస్థ వేసిన 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావాపై గురువారం విచారించిన జస్టిస్ మినీ పుష్కరణ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. హెరిటేజ్ సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది సందీప్ సేఠి చేసిన వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి సాక్షి పత్రిక, వెబ్సైట్, టీవీ ఛానల్, సాక్షి సామాజిక మాధ్యమ హ్యాండిల్స్ తో పాటు హెరిటేజ్ పై అనుచిత కథనాలు అప్లోడ్ చేసిన మిగతా సంస్థలన్నీ 24 గంటల్లోపు తొలగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. భోలేబాబా అంశంలో హెరిటేజ్ కు వ్యతిరేకంగా పోస్టులు, పరువు నష్టం కలిగించే అంశాలు, అసత్య వార్తలు ప్రచారం చేయడంలో సాక్షి మీడియా సంస్థలతో పాటు అందరూ సంయమనం పాటించాలని నిర్దేశించారు. హెరిటేజ్ పరువుకు భంగం కలిగించేలా సాక్షిలో ఈ నెల 14న ప్రచురించిన కథనాలను, ఇతర కంటెంట్ కు సంబంధించిన లింక్లను తొలగించాలని సామాజిక మాధ్యమ సంస్థలు మెటా, ఎక్స్, గూగుల్ ను ఆదేశించారు. ఆ లింక్లను కూడా ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. వాటి చలామణిని నియంత్రించాలని నిర్దేశించారు. ఇందులో ప్రతివాదులుగా ఉన్న జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్, దాని చైర్పర్సన్ వైఎస్ భారతిరెడ్డి, చీఫ్ ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డి, ఇందిరా టెలివిజన్ లిమిటెడ్, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ, మెటా ప్లాట్ఫామ్స్, ఎక్స్, గూగుల్ సంస్థలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను జూలై 9కి వాయిదా వేశారు. తీతీదే నెయ్యి కుంభకోణంలో నిందితుల జాబితాలో ఉన్న భోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను తమతో వ్యాపార సంబంధం ఉన్న భోలేబాబా మిల్క్ ఫుడ్ సంస్థను ఒక్కటిగా చూపి తద్వారా తమ ప్రతిష్టకు భంగం కలిగించేలా సాక్షి కుట్రపూరితంగా వార్తలను ప్రచారం చేసినట్లు హెరిటేజ్ సంస్థ తమ పరువు నష్టం దావాలో పేర్కొంది. ఆ రెండు సంస్థలు వేర్వేరు అని చెప్పేందుకు అవసరమైన సాక్ష్యాధారాలన్నింటినీ జత చేసింది. అసలు ఈ ఉత్తర్వుల్లో ఏముంది? కోర్టు ముందు వినిపించిన వాదనలను బట్టి పిటిషనర్ సంస్థ ప్రాథమికంగా తనకు జరిగే నష్టం గురించి, ఒకవేళ తనకు అనుకూలంగా మధ్యంతర ఉపశమనం కల్పించకపోతే జరిగే నష్టం గురించి బలంగా చెప్పింది. ఇందులో సమతౌల్య సౌలభ్యత పిటిషనర్ కు అనుకూలంగా ఉన్నట్లు కోర్టు భావిస్తోంది. అందుకే ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నామని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇక ఈ పరువు నష్టం దావాపై మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.